जय सतगुरु प्रेम महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। ऋकारच्च गुणातीतो रूपातीतो ऋकारकः गुणरूपा विहीनतो सद्गुरु समाश्रये। जय अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्मा सद्गुरु परब्रह्मणे नमः। श्रीधर शिवरामदेव सद्गुरु ब्रह्म महाराज नमो नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्मा सद्गुरु परब्रह्मणे नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यं पानीयं फलमेव च नमस्कारं देशिकेन्द्रमयातुभ्यो निवेदयेत् कृपया गुह्यतां स्वामिन्यो न धिक्यो न चिन्तय इति श्रीलघुपूजा विधि भागवत कृष्ण द्विजन्मनवृत्ता स्तोत्रभक्तिनामिद मोक्षकरं। जय अमलांबा श्रीमती घंटिकोट समुद्रम सद्गुरु परब्रह्मणे नमः। భాగవత కృష్ణ దేశిక ప్రభు వాళ్ళు రచించిన కందార్థాలండి 38వ కంద పద్యంలోకి వెళ్తున్నాము. ఆకాశాదిక భూతానీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగ దేనిలోనో బట్ట బయలదీరా కాదని అంటే వట్టి పల్కిదేరా లోకాత్రయము తన లోపాల దిరుగాగా జోకా తోడుతా దాని జోలెరుగనిది ఏదో బట్ట బయలదీరా కాదని అంటే వట్టి పల్కిదేరా. ఆకాశ వాయువు అగ్ని జలము పృథ్వీ పంచభూతములకు ఆత్మ అయిన ఎరుకయే పంచభూతాత్మక జగత్తు అయినది. ఈ సృష్టి అంతటికీ కూడా ఎరుకే జగత్ కారణం. ఆకాశము ఆత్మయందున లేకం ఆకాశం ఉదయించే ఆకాశమందున అనిలంబు పుట్టి అనిలంబునందున అగ్నిహోత్రమును పుట్టే అగ్నిహోత్రమునందున అప్పు పుట్టే అప్పు ఎందు అవని స్థలము పుట్టే ఈ రకముగా జగయుగంబులాయ పరమాత్మ మాయ వలన అని భద్రాద్రి రామశతకలం అని తెలుసుకున్నాం. ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలం నుండి పృథ్వీ పృథువు నుండి ఓషధుల నుండి నరులాది సకల జంతు జాలంబులు ఉద్భవించాయి. ఇవన్నీ కూడా పరమాత్మ మాయ వలన అంటే మాయ వలన సృష్టి జరిగింది. ఇదంతా మాయా కల్పితం, ఇది శాశ్వతం కాదు. శాశ్వత బ్రహ్మం పరిపూర్ణ పరబ్రహ్మం, దాన్నే బట్టబయలు అంటారు. ఇలా పట్టుకున్నాను ఇందులో ఏదో ఉంది అని అంటాం. ఏముంది చెప్పండి. అందరూ రకరకాలుగా అనుకుంటారు. ఇందులో ఏదో బంగారం ఉంది అనుకుంటారు, వజ్రాలు ఉన్నాయి అనుకుంటారు, అదే మట్టి ఉంది అనుకుంటారు, ఏదో అనుకుంటారు. కానీ ఇందులో ఏముంది అంటే గుప్పుడు విప్పితే కానీ తెలీదు. గుప్పుడు విప్పి చూపించాము, ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనిది ఏదైతే ఉందో సకల జగత్ అంతటికీ కారణమైన వస్తువు ఏదైతే ఉందో దానికి ఆవల స్థితి, దాన్ని దాటిన స్థితి ఇది ఈ నిజస్థితి. ఇది తెలియనంత వరకు రహస్యం, అతి రహస్యం. బట్ట బయలు అంటారు. బట్ట బయలు అంటే ఏమీ లేదు, అంతా నిండి నిబిడీకృతమై ఉన్న పరమాత్మ స్వరూపం బట్ట బయలు. అరూపం ఇది, స్వరూపం కాదు, విరూపం కాదు, కురూపం కాదు, ఏ రూపం లేనిది అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. దీన్నే బట్ట బయలు అంటారు. అది ఆకాశాదికి పోతా అనేకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్య రాకడ పోకడ దేనికి ప్రాకటం ఒక దేనిలోనో బట్ట బయలదిరా. ఈ సృష్టి అంతటికి రావడానికి పోవడానికి వృద్ధి చెందడానికి కారణం ఏదైతే ఉందో అది దీన్ని ఏమాత్రం పట్టించుకోదు. ఎంత సృష్టి జరిగినా ఇవన్నీ బ్రహ్మాండాలు అందులో తిరుగుతూ ఉన్నా మరి సూర్య చంద్ర నవగ్రహాది గోళాలు అందులో తిరుగుతూ ఉన్నా లోకాలన్నీ అందులో ఉద్భవిస్తున్న భవనాలు
భువనేశ్వరి మాత సృష్టి అంటారు. భువనాలు ఇవన్నీ కూడా సృష్టిలోనివి. సృష్టికి పూర్వం ఉన్నది అంతా నిండు అన్న పరిపూర్ణ పరబ్రహ్మం. దాన్నే బట్టబయలు అంటారు. అది రహస్యం బట్టబయలు. ఈ రహస్యం తెలిస్తే బట్టబయలు అయింది అంటారు. అంటే ఓపెన్ సీక్రెట్ ఇదే బ్రహ్మస్వరూపం అని పద్యభావం. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ పంచభూతములకు ఆత్మయని ఎరికే పంచభూతాత్మక జగత్తు అయినది. ఈ ఆత్మ జగత్తులు రెండును రాకడ పోకడలు దేని యందు జరుగుతున్నదో అదే పరిపూర్ణము, అదే పరబ్రహ్మము. కాదు అని అంటే అది వట్టి మాట. ఇది కాదు, దీని ఎందు కాదు, అవన్నీ స్వయంభూ, వాటంతటా వస్తున్నాయి, వాటంతటా పోతున్నాయి, అవే సృష్టికి మూల కారణంలో అక్కడ ఉన్నాడు అని ఎరుకను నిలబెట్టి చెప్తే అది వట్టి మాట. ఎరుక నిలవదు. ఎరుక మాయ. ఎందుకు నిలవదు అంటే ఇప్పుడు చీకటి శాశ్వతంగా ఉంటుందా? చీకటి సూర్యోదయం కాగానే మాయమైపోతుంది. ఒక చీకటి గదిలో మనం ఉన్నాం, ఏమీ కనిపించట్లేదు. అప్పుడు స్విచ్ వేస్తే వెలుగు వస్తుంది, లైటు, కరెంటు, విద్యుత్ దీపకాంతిలో మొత్తం కనపడుతుంది. అలాగే అజ్ఞానం. ఎరుకంటే అజ్ఞానం అంటే అందులో జ్ఞానం ఉంది. ఎరుక స్థాయి కూడా చాలా గొప్పది. అది కూడా బ్రహ్మస్థానాన్ని అలంకరించి ఉంది. అది తెలుసుకోవడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. యోగులు, జ్ఞానులు మరి ఎన్నో జపతపాది క్రియలు చేసి ఆ ఎరుక స్థాయికి చేరుకుంటారు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనైతిని, అయమాత్మ బ్రహ్మ, నా ఆత్మే పరబ్రహ్మము, నేనే సర్వాత్మకుడిని అన్న స్థాయికి చేరుకుంటారు ఎన్నో సాధన చేసి. కానీ అది బ్రహ్మస్థానం కాదు, అది ఎరుక స్థానం. సృష్టికి కారణమైనది అదే అహం రహితమైతే పరిపూర్ణం, ప్రత్యక్షం. నీవు నేను లేనిది నిజస్థితి, అది పరిపూర్ణ స్థితి. ఆ అహం రహితం అవడం కోసమే గురుపాదం పట్టుకుని గురుసేవ భాగ్యంలో మనం తరిస్తే నేనన్నది దాని అంతటా అదే సర్దుమండి రద్దు అవుతుంది. దాని సాధన కోసం మన ఇతర ఆలోచనలు ఏమీ చేయకుండా గురువు యొక్క నామస్మరణ చేయడం, గురుసేవ చేసుకోవడం, గురువు ఉపదేశించిన అచల మంత్రాలు ద్వాదశి, షోడశి, పంచదశి నిరంతర జపం చేసుకోవడం, ఆ స్థితిలో ఉండడం, మంత్రస్థితిలో ఉండడం. ఇదే జన్మ సాఫల్యం. మళ్ళీ జన్మకు రాని స్థితి. అది కలగాలంటే ఇతర ఆలోచనలు, ఇతర ఆపేక్షలు ఏమి ఉండకూడదు. కేవలం పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ధ్యానించి, భావంతో భావించి, గురువు సూచించిన సూచనని అర్థం చేసుకొని, ఏదైతే తోటి మనం తెలుసుకుంటున్నామో ఆ తెలివిని కూడా విడిచి ఉండడం చాలా చిన్న విషయం. మీరు సాధన చేస్తే మీకు అద్భుతంగా ఈ క్రియ అర్థమవుతుంది. అది రాకడ పోకడలు దేని యందు జరుగుతున్నదో అదే పరిపూర్ణము. కాదు అని అంటే అది వట్టి మాటలే. భూలోక, పితృలోక, దేవలోకములను 3 లోకములతో కూడిన ఈ బ్రహ్మాండము పరిపూర్ణమునందే ఉన్నది. ఎప్పటికీ బాగుగా దాని జోలి ఏమాత్రము ఎరగనది పరిపూర్ణం. ఈ బ్రహ్మాండం అంత పరిపూర్ణంలోనే ఉంది. కానీ పరిపూర్ణం తనలో బ్రహ్మాండం ఉందని కానీ, ఇంత సృష్టి ఉందని కానీ ఎప్పటికీ ఎరగదు. ఎందుకంటే ఎరిగే జ్ఞానం అందులో లేదు. అందులో తన్మాత్రలు లేవు. తన్మాత్ర రహితమైనది బట్టబయలు. ఈ బ్రహ్మాండం పరిపూర్ణం ఉన్నదనే ఎప్పటికీ బాగుగా దాని జోలి ఏమాత్రం ఎరగనది ఈ పరిపూర్ణం అని తెలుసుకొను. కాదని అంటే అది అసత్యపు భాషణమే. అది కాదు, ఇంకోటి ఏదో ఉంది అంటే ఈ పరిపూర్ణం ఈ రకంగా కాదు తెలుసుకునే విధానం, ఇంకోటి ఏదో ఉందంటే అది అసత్య పలుకు. దాన్ని మీరు నమ్మకండి. అంతా నిండి నిబిడీకృతమై ఏకస్వరూపమై ఉన్నది ఇదే. పిపీలు కాదు, బ్రహ్మ పర్యంతం అందరి లోపల బయట నిండి ఉన్నది ఇదే. ఇది కాదు ఇంకోటి ఉందంటే అది అసత్యపు మాట, మీరు నమ్మకండి. ఎక్కడికి పరుగులెట్టక్కర్లేదు. ఉన్న చోటే ఉన్న తెలివిని విడిచి ఉండడమే. అహం రహిత విధానమే పరిపూర్ణ భావన. భావరహితం, భావన రహిత అభావం. దాని జోలి ఏమాత్రం తెలియ. సృష్టి ఉందని కానీ మరి సముద్రంలో జలచరాలు తిరుగుతూ ఉంటాయి. ఆ సముద్రంలో ఎన్ని జలచరాలు పుట్టినా, ఎన్ని అందులో తిరుగుతూ
ఇవన్నీ అన్వేషణలు చేసుకుంటూ ఇవన్నీ జీవులు ఒక జీవులు ఒకరు చంపుకొని తింటూ మరి అందులోనే సస్తూ పుడుతూ ఉన్న సముద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వ్యవహారం గుర్తించదు. అవి పుడుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి. అలాగ పరిపూర్ణంలో ఈ బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇది ఒక భూలోకమే కాదు, అవన్నీ కూడా తనలోనే ఉద్భవిస్తూ ఉన్నాయి, రాజీలుతూ ఉన్నాయి. మళ్ళీ ఒకటిదానికొకటి ఢీకొని మళ్ళీ అవే అంతరించిపోతున్నాయి. అయినా పరిపూర్ణం వాటి జోలి ఎరగదు. ఎరగి జ్ఞానం అందులో లేదు, ఎరుక లేదు కాబట్టి అది బ్రహ్మం అయింది. ఆ స్థితిని తెలుసుకొని ఆ రకంగా మనం నడుచుకుంటే జనన మరణాలు అతి సులభంగా దాటేయచ్చు. ఇది గురుకరుణతోటి మనం తెలుసుకున్న గొప్ప విద్య. ఆత్మన ఆకాశ సంభూత అని ఆత్మయందుననేకం ఆకాశం ఉదయించి అని భద్రాది రామశతకంలో చెప్పింది. ఆత్మన ఆకాశ సంభూత శృతివాక్యం ఇది. ఆత్మ నుంచి ఆకాశం ఉద్భవించింది అని అంటే పరిపూర్ణంలో పుట్టిందని కాదు. పరిపూర్ణం దేన్ని పుట్టించదు, ఏది అది ఎవరికి పుట్టదు. ఆత్మ ఎరుక, ఆత్మ అంటేనే ఎరుక, అది బ్రహ్మం కాదు. అది బ్రహ్మం అని మురిసిపోయి అందులోనే మనం జన్మ మరణాలు పొందుతున్నాం, కర్మఫలాలు అనుభవిస్తున్నాం. దాన్ని దాటే విధానం మన గురువులు కనిపెట్టారు. ఆ గురు మార్గంలో మనం నడుచుకుంటే జన్మ మరణాలు లేని స్థితి పొందుతాం. మీకు ఏదైనా ఆపేక్ష ఉంటే దాన్నే సాధించుకోండి. జన్మ మరణాలు మాకు ఏది వద్దు, రాకడ పోకడలు వద్దు, ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో బాధలు అనుభవించి కడసారిగా ఈ మానవ జన్మకు వచ్చి ఈ జ్ఞానం తెలుసుకున్నాం, మాకు ఇంక జన్మరహితం అయ్యే విధానమే కావాలి. ఈ స్వర్గలోక సుఖాలు కానీ భూలోకంలో ఉన్న భోగాలు కానీ ఏది వద్దు, కేవలం జన్మరహితం అయ్యే విధానం మాత్రమే కావాలన్న ఆ తీవ్ర కోరిక ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అమృతంగా పనిచేస్తుంది. ఏ తుచ్చమైన కోరికలు మరి ఏ స్వార్థపూరితమైన ఇది ఉన్నా అవే చెల్లించుకోండి, దానికి పనిచేస్తుంది. కానీ అది నీకు జన్మరహితం అయ్యే విధానాన్ని చూపించదు. ఎరుకలో మునిగిపోతాం. అందుకని దాన్ని దాటాలంటే అహం రహితమైన విధానం. అహం లేకపోతే ఏది ఉందమ్మా? నువ్వు ఉంటే నీకు అన్నీ కావాలి. నీవు లేని స్థితిలో నీకు ఏది ఉంది? నీ బంధాలు ఏమున్నాయి, అనుబంధాలు ఏమున్నాయి? నువ్వు ఉంటే నీకు అన్నీ ఉంటున్నాయి, నువ్వు లేకపోతే ఏది లేదు. ఆ నీవు లేని స్థితే బ్రహ్మానుభవ స్థితి. అది పొందండి. జై గురుదేవా. ఈ ఎరికే సమస్త జగత్తు అయినది. ఈ జగత్తు అంతటికీ ఎరికే అయ్యింది. సమస్త జగత్తు ఎరుకదే కనుక ఆత్మ జగత్తులు రెండును ఎరికే. ఈ ఆత్మ జగత్తులు రెండును పరిపూర్ణంలో లేక తోచబడినవి. అందుచే పరిపూర్ణమునకు గుర్తించే లక్షణం లేదు కనుక తన యందే లేక తిరుగుతున్న ఆత్మ జగత్తుల స్వరూపము కానీ దాని ముచ్చట్లు కానీ ఏమాత్రం ఎంత మాత్రమో తనకు తెలియదు. పరిపూర్ణం ఏది పట్టించుకోదు, ఏది మనకి ఇవ్వదు. అన్ని ఇచ్చేది, అన్ని మాయలు కల్పించేది ఆత్మ. ఆ ఆత్మస్థాయి కూడా దాటి సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టి ఉన్నప్పుడుది, సృష్టి లయమైపోయినప్పుడు కూడా నిలిచి ఉన్న బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దాని యందు మనసు లగ్నం చేసి ఆ ధ్యానంలోనే ఉండాలి. పరిపూర్ణం గురించి పూజలు చేయాలన్నా అంతా నిండు బ్రహ్మస్వరూపానికి మనం ఏ రకంగా పూజలు చేయగలం? ఏమి చేయలేం. అందుకని ఆ ఎరుక లేని స్థితి, ఆత్మరహితమైన స్థితిలో మనం ఉండడమే, దాన్ని సేవించడం. జై శిష్య దాని జోలి ఏమాత్రం ఎరగదు అని చెప్పవచ్చు. చదువుకోగానే దాని ముచ్చట్లుగా ఏమాత్రం అనగా సౌమ్యము, బాగుగా, జత, విధము, ఉత్సాహము, మొత్తము, స్వరూపము అని అర్థము కలవు. జోక అనగా దాన్ని జోక తెలియనిది అన్నారు కదా. జోక అంటే ఏంటంటే సౌమ్యం అని కానీ, రౌద్రం అని కానీ, సౌమ్యం అని కానీ, బాగు అని కానీ, బాగుంది బాగులేదని కానీ, జత అని కానీ, విధము కానీ, ఉత్సాహము, మొత్తము, స్వరూపం అని అర్థము కలవు. ఈ పద్యములో జోక అను పదమునకు బాగుగా అని కానీ, విధము అని కానీ, మొత్తం అని కానీ, స్వరూపం అని కానీ చెప్పుకోవచ్చును. ఇది పదం యొక్క అర్థం కోసం అలా చెప్పారు. బాగుగా విచారించి ఉన్నది ఏదో మాయ ఏదో తెలుసుకుని మాయలేని స్థితిలో
మర్మం లేని స్థితిలో, జనన మరణాలు లేని స్థితిలో ఆ గురుకరణతోటి అహంరహితమైన విధానంలో మనం ముందుకెళ్ళడమే పరిపూర్ణం తెలుసుకోవడానికి తెలియబడే వస్తువు కాదు. కాబట్టి ఆ ఎరుక లేని స్థితిలో ఉండడమే పరిపూర్ణ స్థితి, అనుభూతి విధానం. ఆ స్థితి కలిగి ఉంటేనే మీకు అర్థమవుతుంది. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీ గండికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివ రామదేశ సద్గురు ప్రేమ మహారాజ్ నమో నమః. జై సద్గురు.